స్లాత్. నా ముందు టైం తక్కువ ఉంది, గో లిటిల్ ఫాస్ట్. స్లాత్ అన్న మాట చూసినప్పుడు సోమరిత అన్న మాట చూస్తాను తెలుగులో, కానీ ఈ మాట ఇంగ్లీష్లో చాలా బాగుంది. దీన్ని ఇంకా ఇన్నర్ రీతిలో చూస్తే ఇట్ కుడ్ బి అ స్పిరిచువల్ ఆర్ అ మోరల్ లేజినెస్ రిజెక్టింగ్ వన్స్ రెస్పాన్సిబిలిటీస్. ఒకని బాధ్యతని తునీకరిస్తామంట. ఈరోజు ఎంతోమంది వారి బాధ్యతల్ని తునీకరిస్తూ బ్రతుకుతున్నారు. బైబిల్ చూసినప్పుడు Proverbs 13:4, సోమరి ఆశపడదు కానీ వారి ప్రాణమునకేమియో దొరకదు. సోమరి ఆశపడతాడంట, వాడి ప్రాణానికి ఏం దొరకదంట. కారణం ఏంటి తెలుసా? వాడు ఆశపడతాడు కానీ రెస్పాన్సిబిలిటీ తీసుకోడంట. ఆశలు బోల్డ్ ఉంటాయి, రెస్పాన్సిబిలిటీ తీసుకోడు. అందుకని ఈరోజు అనేక వివాహాలు నిలబడవు. కారణం ఏంటి? ప్రేమించుకుని పెళ్లి చేసుకునే వివాహాలు నిలబడవు. కారణం ఏంటి? ప్రేమ ఉందంటారు, రెస్పాన్సిబిలిటీ ఉండదు. ఇఫ్ దర్ ఇస్ నో రెస్పాన్సిబిలిటీ దర్ ఇస్ నో ఫ్యామిలీ లైఫ్. భర్తగా భర్త బాధ్యతలు ఉన్నాయి, భార్యగా భార్య బాధ్యతలు ఉన్నాయి. బాధ్యతల కొరకు నేను సిద్ధపడకుండా బాధ్యతలు తీసుకుంటాను రెడీ కాకపోతే కుటుంబం ఎలాగ నిలబడుతుంది? ఈరోజు ఎంతోమంది బాధ్యత లేదు, సిద్ధపాటు లేదు, ఆశలు మాత్రం ఉన్నాయి, బ్రతుకులు ఎక్కడికి వెళ్ళావు, అక్కడే ఉంటావు. ఒక మాట మీరు చూసుకుంటే 5 సంవత్సరాల ముందు 5 సంవత్సరాల తర్వాత నీ జీవితంలో ఏమైనా ఎదుగుదల ఉందా? లేకపోతే నువ్వు స్లాత్ అనమాట. ఐమ్ సారీ, ఈ మాట పెట్టిన ఉండొచ్చు, సోమరోడు అని లెక్క. 5 సంవత్సరాలు నీలో ఏమాత్రం ఎదుగుదల కనబడకపోతే వేస్ట్. 10 సంవత్సరాలు నీ లెవెల్ మారిపోవాలి. మారిపోయిందా? 10 సంవత్సరాల ముందు 10 సంవత్సరాల తర్వాత లెక్క వేరా? నువ్వు ఉండే స్థాయి వేరా? నీ జీవిత విధానం వేరా? నీ బిడ్డలు ఎదిగే విధానం వేరా? చూసి ఒక బిడ్డగా ఉన్నప్పుడు బిడ్డ తలంపులు వేరు, ఎదిగేది కొలిది యూ హ్యావ్ టు గ్రో ఇన్ యువర్ మైండ్. నీ మైండ్ సెట్లో ఈరోజు చాలామంది పెద్దగా పెరుగుతారు కానీ చిన్న పిల్ల చేష్టలో మైండ్ ఇంతే ఉంటుందంట, సైజు మాత్రం ఇంత ఉంటుందంట. ఈరోజు ఐఎమ్ ఆస్కింగ్ యూ, వాట్ ఈస్ యువర్ డిజైర్స్? ఏంటి మీ ఆశలు దేవుని చిత్తంలో న్యాయమైనవి, సరైనవి అయితే డూ యూ హ్యావ్ ఎ ప్లాన్? డూ యూ హ్యావ్ ఎ స్ట్రాటజీ? డూ యూ హ్యావ్ ఎ డిసిప్లిన్? ఈరోజు ఉదయకాలమే లే అన్న మాట చాలామందికి పడదు. అందుకని నేను ఎప్పుడు అంటాను 8 గంటల్లో లే, 7 గంటల్లో లే. కొంతమంది దానికి తక్కువ కానీ లేచారనుకో బుర్ర పనిచేయదంట. కానీ ఏ సైకాలజిస్ట్ చెప్తారు ఏదైనా సరే 14 రోజులు కరెక్ట్ ఫామ్ చేసావు, 3 గంటల సేపు పడుకున్నా కూడా నీ బాడీ దాని రీహాబిటేట్ అవుతుంట. కానీ ఈ మధ్యకాలంలో డాక్టర్లు అంటారు అయ్యా బాబా అంత తక్కువ పడుకోవద్దు, గుండెని పొచ్చి చచ్చిపోతా ఉంటారు. ఎందుకంటే నువ్వు తినే ఆహారం సరిలేదు, నీ బాడీ సరిలేదు, ముందున్న ఇమ్యూనిటీ స్టామినా నీకు లేదు. సరే 7 గంటల సేపు పడుకుంటారు. సరే ఇంకా కొంచెం బీపీ పేషెంట్, ఆ పేషెంట్, ఈ పేషెంట్ అంటే 8 గంటల సేపు పడుకుంటారు. ఎంతమంది కరెక్ట్గా 8 గంటల సేపు తక్కువే పడుకుంటారు? 8 గంటల కన్నా ఎక్కువ పడుకోరో చేతులు ఎత్తండి. నెక్స్ట్ వాళ్ళ కేటగిరీ 2. ఒకటి ఎక్కువనే పడుకోవాలి, లేకపోతే ఎంతసేపు పడుకుంటారో నాకు తెలియదన్నా చెప్పాలి. ఎప్పుడు పడకకి ఎక్కుతారో తెలియదంట, ఎప్పుడు కళ్ళు మోస్తారో తెలియదంట, ఎప్పుడు కళ్ళు తురుస్తారో తెలియదంట. ఏం పని ఉంది అని అడగరు, ఏముంది తినడానికి అని అడుగుతారంట. బికాస్ దే హ్యావ్ నో రెస్పాన్సిబిలిటీ. బైబిల్ ఇస్ సేయింగ్ సోమర్తనం పాపం. ఈరోజు చేయవలసిన పని ఈరోజు చేస్తున్నాయి కానీ పడక ఎక్కుతానికి లేదు. నా జీవితంలో యవన కాలంలో ఉండి నేను పెట్టుకున్న పాలసీ అది. నువ్వు ఎంతసేపు పడుకున్నావు, రేపు ఎంత ముఖ్యమైన కార్యం ఉంది, ఐ డోంట్ కేర్. ఈరోజు అవ్వాల్సింది అవుతనే కానీ రేపుడికి నేను ఆలోచించాను. ఈరోజు ముగించు, లేదా నిద్ర లేకుండా వెళ్ళు, నిద్ర లేకుండా చెయ్యి. పడుకుంటాను లేదు, ముగించాల్సిందే. ఎందుకంటే ఇది నేను రేపటికి పైలప్ చేసుకున్నాను అనుకో, రేపటికి పైలప్ చేసుకున్నాను అనుకో, జీవితంలో నష్టంలో కూర్చొని ఉంటాం కానీ ఎదుగుదల కనబడదు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలంటే హౌ కెన్ యూ బీ రెస్పాన్సిబుల్ వెన్ యూఆర్ ఫిల్డ్ విత్ లేజినెస్? కొంతమంది చూడండి, దేవుడు ఒక తలుపు తెరుస్తాడు, ఇదిగో పలానా వ్యక్తితో మాట్లాడు, కార్యం అయిపోతుంది. నువ్వు అవసరమైతే 10 సార్లు పక్కన పెట్టుకుని దేవా సహాయం చేయమా అంటావు, కానీ ఫోన్ కూడా చేసి హలో అనో. ఆ ఫోన్ నెంబర్ కొడతాం కూడా బద్దకం అంటే ఇంకేం చెప్పాలండి. ఈరోజు ఉన్నంత కమ్యూనికేషన్ ఏ సెంచరీలో లేదు, ఏ జనరేషన్ లేదు. ఒకప్పుడు వార్త అంటే లెటర్ రాయాలి, టెలిగ్రామ్లు పంపించాలి, ఎక్కడికో ఏదో కొన్ని నెలలు తీసేది ఒకప్పుడు. కానీ ఈరోజు ఇట్టన్నట్టు వెళ్తుంది. అది పెడతా కూడా మర్చిపోయావా? లేజీ. క్లాస్ రూమ్లో టీచర్ అన్నారంట, లేజియెస్ట్ పర్సన్ చేతులు ఎత్తండి, నేను చాక్లెట్ ఇస్తానిందంట. అందరు పిల్లలు చేతులు ఎత్తారంట, ఒకడు మాత్రం చేయగలరంట. టీచర్ చాక్లెట్ తీసుకెళ్ళి ఆడికి ఇచ్చిందంట. ఎందుకంటే లేజీ అంటే మిగతా వాళ్ళందరూ టక్ చేతులు ఎత్తాడు, వాడు లేజీయా? చేయి కూడా ఎత్తలేదు చూడు వాడు. ఈరోజు జీవితంలో కూడా అట్లా ఉన్నాడు. దేవుడు కార్యం చేస్తాడు రా బాబు, అడుగు తీరా అంటే. సోమరవాడు ఎప్పుడు ఇతరుల మీద నేరాలు మోపుతాడంట. సోమరవాడు ఎప్పుడు ఇతరుల మీద నేరాలు మోపుతాడు. ఈరోజు ఈ డైలాగ్ కొంచెం మార్చి చెప్పాలంటే, విశ్వాసం కలిగిన సోమరవాడు దేవుని మీద నేరాలు మోపుతారంట. విశ్వాసం గల వద్దులే, విశ్వాసంలో అని చెప్పుకుంటున్న సోమరవాడు దేవుని మీద నేరం. దేవుడు తెరవలేదు, దేవుడు చేయలేదు, దేవుడు ఇవ్వలేదు, తట్టుడి అడుగుడి
వెతుకుడి. ఇంకా గ్రీక్లో మాట చూస్తే అడుగుతూ ఉండు, తడుతూ ఉండు, వెతుకుతూ ఉండు. సోమరుడు అవసరమైతే మహా అయితే టక్ టక్. పిల్లలు ఎప్పుడైనా ఇంటికి వచ్చినప్పుడు తలుపు కొడితే వేరేలాగా ఉంటుంది. నా పిల్లలు 4 టోన్లు ఉంటాయి. జడి వచ్చాడు అనుకో, దుబ్బు దుబ్బు కుటుకు కుటుకు కుటుకా కొడతాడు. రెండోడు అనుకో, తలుపు కొడతా కాకేస్తూ ఉంటాడు, తలుపు కొడతా కాకేస్తూ ఉంటాడు. మూడోది అనుకో, దరుము కొట్టుకుంటా. నాలుగోది వచ్చింది ఒక చిన్న చెయ్యి కదా, చూసి మొత్తానికి తలుపు కొడతా ఉంటే నిజంగా నా భార్య ఉదయకాలం వెళ్ళిపోతుంది. నేను ఆ 9 గంటలకి పొద్దుటే పడకకి ఎక్కుతా. నువ్వు రాత్రి అంతా పనిచేస్తాను కదా. 9 గంటల 10 గంటలకు పడకెక్కుతాను. వాళ్ళు అప్పుడే స్కూల్ నుండి వస్తారు. అయితే 1 o'clock ఎప్పుడు స్కూల్ నుండి వస్తారు. నా భార్య ఉండదు. ఇంకొస్తారు చూడు వీళ్ళు, తలుపులు కొడతారు చూడు, ముఖ్యంగా చిన్నోళ్ళు. అంటనా వచ్చింటే డాడీ హీయర్ మీద ఎక్కి ముద్దులు పెడతారు. ఇంకా మీద పట్టుకుని పడుకుంటాం. ఎంతసేపు పడుకుంటాం? అమ్మాయి సంగతి తెలియదేమో, క్వశ్చన్లు వేస్తూనే ఉంటారు, ముచ్చట్లు పెడుతూనే ఉంటారు. ఇంకెక్కడ నిద్ర వస్తుంది? కానీ పద నీతో కలిసి నేను నీకు లంచ్ నాకు బ్రేక్ఫాస్ట్, పద. చూసి సోమర్తనాన్ని ఎదిరించగలిగిన వాడు జీవితంలో దేవుని చిత్తంలో నడగలుగుతాడు. సోమర్తనాన్ని ఎదిరించకుండా ఎవడో దేవుని చిత్తంలో నడిచినోడు లేడు. నేను మరలా చెప్తున్నాను, సోమర్తనం అనేటప్పుడు కేవలం పడుకుంటాం మాత్రం కాదు. ఈరోజు పడుకుంటామన్న స్టేట్మెంట్ తప్పు. ఎందుకంటే ఈరోజు సోమవారం ఏం చేస్తారు చెప్పండి? ఫోన్లు పట్టుకునే కూర్చుంటారు. పడుకోకుండా పడుకోరు, అసలు పడుకున్నా బెటర్. ఫోన్లు పట్టే కూర్చుంటాడంట. రాత్రి ఎక్కుతాడు పడక మీద, పొద్దుట వెలుగు వచ్చేస్తాడు. మార్నింగ్ అయిందా? సోమవారం ఎన్నో చేద్దామనుకుంటాడంట. రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. పొద్దుట లేచి జిమ్కి వెళ్ళిపోతా అంటాడంట. జనవరి అన్నో, ఇప్పుడు ఇదేం మంత్ ఇది? వెళ్ళావా? కొంతమంది ఒక్కరోజు వెళ్తే గిన్నెస్ రికార్డ్ అయిపోయాడు, ఇంకంతే, సంవత్సరం మొత్తానికి డన్. సోమరుడు కదా. యు సీ, ఐ బీయింగ్ ప్రాక్టికల్, బట్ బైబిల్ సేస్ దీస్ ఆర్ సిన్. నీ జీవితంలో దేవుని చిత్తంలో నడవాలంటే మొదట సోమర్తనాన్ని ఎదిరించు. ఎందుకంటే అది పాపం. దేవుని చిత్తాన్ని నీవు నెరవేర్చడం ఒకనా దేవునికి విరోధంగా నేను పెడతాం. నెక్స్ట్ చూస్తే 5వది, ఇట్ ఇస్ రాత్.